హాయ్ నమస్కారం అందరికీ. నేను మీ అఖిల. ఎంఆర్పిఎస్ ఎంఎస్పి సమాచారం కోసం ఎంఎస్పి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. డూ లైక్, కమెంట్, షేర్. థ్యాంక్ యూ సో మచ్. రెండు 2022కు సంబంధించి తెలంగాణ రాష్ట్ర పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు తీసుకున్న నిర్ణయం ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లను పూర్తిగా లేకుండా చేయడానికి, ఇప్పటి వరకు అమలు జరుగుతున్న బీసీ రిజర్వేషన్లను సగం తగ్గించడానికి, నష్టపోతున్న అవకాశాలు కోల్పోతున్న ఎస్సీ ఎస్టీ బీసీల అవకాశాలని ఓసీలకు కట్టబెట్టడం కోసమే బోర్డు ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతారు. బోర్డు తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ప్రాథమిక దశలోనే ఎస్సీ ఎస్టీలు లక్షల సంఖ్యలో దీనికి పోటీపడే అర్హతను కోల్పోతున్నారు. లక్షల సంఖ్యలో సగం మంది నా బీసీ అభ్యర్థులు కూడా అవకాశాలు కోల్పోతున్నారు. ఎస్సీ ఎస్టీలకు అన్యాయం చేసి, బీసీలకు సగం అన్యాయం చేసి ఎవరికి లబ్ధి చేకూర్చదలుచు. కానీ ఇప్పుడు ఈ రిక్రూట్మెంట్లో మాత్రమే ఈ తేడా రావడం వెనుక లక్షలాది మంది పోలీస్ ఉద్యోగాల కోసం పోటీ పడుతున్న, ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం పోటీ పడుతున్న ఎస్సీ ఎస్టీలకు పూర్తి స్థాయిలో అవకాశాలు లేకుండా చేయడానికి, సగం నా బీసీలకు అవకాశం లేకుండా చేయడానికి, వీరి అవకాశాలు ఓసీలకు కొల్లగొట్టడం కోసమే ఇవాళ ఓసీల కట్ ఆఫ్ మార్క్స్ను 80 నుంచి 60 చేయడం, అంటే 20 తగ్గించారు. 80 నుంచి 60కి తీసుకుంటే 20 తగ్గించారు. బీసీలకు సంబంధించింది 70 నుంచి 10 తగ్గించారు. నేను అంటున్నా, 80 నుంచి ఓసీలది 20 తగ్గినప్పుడు 70 ఉన్న బీసీలది 20 తగ్గితే 50కి వస్తుంది. అంటే నేను ముందే చెప్పాను, అక్కడ 50% నా బీసీలను ఎగరగొట్టడానికి, 50% మేము నష్టం చేయలేదు, ఎస్సీలతో సమానంగా కలిపినామని చెప్పి నమ్మించడానికి ఆ విధంగా తీసుకున్నాం. ఓసీలకు 20% తగ్గినప్పుడు ఆటోమేటిక్గా బీసీలకు 20% తగ్గాలి, 20 మార్క్స్ తగ్గాలి. బీసీలకు 20 తగ్గితే ఓసీలకు 20 తగ్గినప్పుడు ఆటోమేటిక్గా ఎస్సీలకు 20 తగ్గాలి. 60 కట్ ఆఫ్ మార్క్స్ ఉన్న ఎస్సీలై ఎస్టీలై 40కి రావాలి, 70 ఉన్నాయి బీసీలై 50కి రావాలి, 80 ఉన్నాయి మీరే 60 చేశారు కనుక. అంటే ఓసీలకి మొత్తం లబ్ధి చేకూర్చడం కోసమే ఎస్సీలకు ఎస్టీలకు సంబంధించిన కాడ అట్లనే పెట్టి, బీసీలై పూర్తిగా అసంతృప్తి లేకుండా చేయడానికి, మేము ఎస్సీలకు సమానం చేసినాం కదా అని చెప్పడానికి, కొల్లగొట్టడానికి 20% తగ్గించడమని వాళ్ళకు చెప్పడానికి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ తీసుకున్న నిర్ణయం, బోర్డు తీసుకున్న నిర్ణయం ఈ ఎస్సీ ఎస్టీల ప్రయోజనాలు పూర్తిగా దెబ్బతీయడానికి, ఉద్యోగాలు పొందే అర్హత కూడా లేకుండా చేయడానికే ఈ కుట్ర చేసిందనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఖచ్చితంగా మేము ముందుగా బోర్డు నిర్ణయం ఎస్సీ ఎస్టీల ప్రయోజనాలు పూర్తిగా దెబ్బతీస్తున్నాయి కనుక, బీసీల ప్రయోజనాలు సగం దెబ్బతీస్తున్నాయి కనుక వెంటనే ఇది ఉపసంహరించుకోవాలని కోరుతున్నాం. 2 పరిష్కార మార్గాలు. నంబర్ 1, 2 పరిష్కార మార్గాలు. ఒకటి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 2 రిక్రూట్మెంట్ బోర్డులలో ఏదైతే కట్ ఆఫ్ మార్క్స్ విషయంలో ఏ వర్గాలకి ఏ ప్రయోజనాలు ఉన్నాయో వాటిని అమలు చేయడం, ఉన్నదంటే అమలు చేయడం అనేది మొదటి. మేము అదే కోరుకుంటున్నాం. రెండోది, మీరు కట్ ఆఫ్ మార్క్స్ తగ్గించే పరిస్థితి ఉత్పన్నమవుతే
మీరు ఓసీలకు 20 తగ్గించారు కాబట్టి అదే విధంగా బీసీలకు 20 తగ్గించండి. బీసీలకు ఓసీలకు 20 తగ్గించినప్పుడు ఎస్సీ ఎస్టీలకు కూడా 20 తగ్గించండి. మీరు ఉన్నది అమలు చేస్తారో, గతంలో అమలు చేసిన విధానాన్ని, దేశం అమలు చేస్తున్న విధానాన్ని, పక్క రాష్ట్రం అమలు చేస్తున్న విధానాన్ని మీరు అమలు చేస్తారో, లేదా కొత్తగానే అమలు చేయదలుచుకుంటే మీరు ఓసీలకు తగ్గించిందే యథావిధిగా బీసీలకు సమానంగా, ఓసీలకు తగ్గించిందే ఎస్సీలకు తగ్గించే విధంగా రిజర్వేషన్లు కట్ ఆఫ్ మార్క్స్ అమలు చేస్తారో తేల్చుకోవాల్సింది రిక్రూట్మెంట్ బోర్డే తప్ప మేము పాతది అమలు చేయము. అందరికీ కట్ ఆఫ్ మార్క్స్ ఓసీ లాగానే తగ్గించమని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇది కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మా ఎస్సీ ఎస్టీలు బీసీలు రాజకీయ పోరాటానికే సిద్ధపడతారనే విషయాన్ని, ఖచ్చితంగా మీరు తీసుకునే నిర్ణయం కేసీఆర్ ప్రభుత్వ పతనానికి దారితీస్తుందనే విషయాన్ని పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు తీసుకున్న నిర్ణయం భవిష్యత్తులో అది కేసీఆర్ ప్రభుత్వ రాజకీయ పతనానికే దారితీస్తుందనే విషయాన్ని మర్చిపోవద్దని చెప్పి మేము రిక్రూట్మెంట్కి సంబంధించిన బోర్డు చైర్మన్కు, బోర్డు సభ్యులందరికీ మేము గుర్తు చేస్తున్నాం. ఎవరైతే ఈ నిర్ణయం తీసుకున్నారో బోర్డు స్వతహాగా వాళ్ళు తీసుకున్న నిర్ణయమా, లేదా కేసీఆర్ ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాలకు అనుగుణంగా తీసుకున్న నిర్ణయమా? బోర్డు స్వతహాగా వాళ్ళే నిర్ణయం తీసుకుంటే వాళ్ళే దీన్ని ఉపసంహరించుకోవాలి. ఒకవేళ ప్రభుత్వం ఆదేశాల మీదకే మేము తీసుకున్నాం అనుకుంటే ఖచ్చితంగా మేము ప్రభుత్వ పెద్దల్ని కలవడానికి మేము ప్రయత్నం చేస్తాం. కాబట్టి మొదటిది పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ను, సభ్యుల్ని వెంటనే అపాయింట్మెంట్ తీసుకొని కలుస్తాం. నాతో పాటు, అశోక్తో పాటు తమ్ములందరినీ, ముఖ్యమైన ఆ డెలిగేషన్కి సంబంధించిన వాళ్ళందరినీ తీసుకెళ్ళి బోర్డు చైర్మన్ కలవడం అనేది మొదటి పనిగా మేము పెట్టుకుంటాం. రెండోది, ఇది టోటల్గా పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అంశం కాబట్టి, ఖచ్చితంగా ఈరోజు వీలవుతే ఈరోజు ఆయన అపాయింట్మెంట్ ఇస్తే, లేదా రేపటిలోగా పెద్దలు డీజీపీ గారిని కూడా మేము వెంటనే కలుస్తాం. ఎందుకంటే పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు తీసుకున్న నిర్ణయం టోటల్ పోలీస్ వ్యవస్థనే బదనామే అవకాశం ఉంటుంది. పోలీస్ వ్యవస్థను నడుపుతున్నది డీజీపీ కనుక, మరి డీజీపీ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తే గతంలో ఎస్సీ ఎస్టీలకు బీసీలకు వేరువేరుగా అమలు జరుగుతున్న రిజర్వేషన్లను అమలు చేయకపోతే, కట్ ఆఫ్ మార్క్స్ అమలు చేయకపోతే ఆయన బదనామం అవుతాడు, డిపార్ట్మెంట్ బదనామం అవుతుంది. కాబట్టి రెండోదిగా మేము డీజీపీ గారిని కూడా కలుస్తాం. మూడోది, నాలుగోది 100% ఇది ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లను, వాళ్ళ ప్రయోజనాలను దెబ్బతీసే కుట్ర కాబట్టి, ఎస్సీ ఎస్టీ ప్రయోజనాలను, రిజర్వేషన్ దెబ్బతీసే కుట్ర పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చేస్తున్నప్పుడు దీన్ని అరికట్టాల్సిన బాధ్యత, ఎస్సీ ఎస్టీల ప్రయోజనాలు కాపాడాల్సిన బాధ్యత ప్రజెంట్ ఎస్సీ ఎస్టీ మంత్రుల మీద ఉన్నది. ఇప్పుడు అత్యవసరంగా ఎస్సీ ఎస్టీ మంత్రుల మీద ఉన్నది. ఎస్సీ ఎస్టీల తరపున రిజర్వేషన్ కేటగిరీలో గెలిచిన ఎమ్మెల్యేల మీద, ఎంపీల మీద కూడా ఉన్నది. ఇవాళ అందరూ సమానమనే పేరుతో రిజర్వేషన్లు లేకుండా చేస్తే రేపు ఎస్సీ ఎస్టీల నియోజకవర్గాలు ఆడుంటాయి. ఇక 119 నియోజకవర్గాలు అందరు సమానమే అనే మాట అంటే ఇప్పుడు గెలిచిన ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎక్కడి నుంచి గెలుతారు? కాబట్టి ఇక్కడ జరిగిన నష్టం రేపు భవిష్యత్తులో అక్కడికి కూడా దారితీస్తుంది. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు స్పష్టంగా ఓసీ అభ్యర్థులకే లబ్ధి చేకూర్చడం కోసమే ఒక కుట్రపూరితంగా పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు తీసుకున్న నిర్ణయంగా మేము భావిస్తున్నాం. దీన్ని తక్షణమే పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకు సంబంధించిన చైర్మన్ ఉపసంహరించుకోవాలని, తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కూడా 2 రిక్రూట్మెంట్కు సంబంధించిన అంశాలు జరిగినాయి కనుక, నోటిఫికేషన్లు
వాటిలో ఏ వర్గాలకు ఏ స్థాయి కట్ ఆఫ్ మార్క్స్ ఉన్నాయో వాటినే మళ్ళీ 22 కూడా వర్తింపజేసే విధంగా ముందుకు రావాలని మేము కోరుతున్నాం. మేము ఉన్నది అమలు చేయమంటున్నాం, మీరు కొత్తది తీసుకొచ్చారు. మేము ఉన్నది అమలు చేయమంటున్నాం, మీరు కొత్తది తీసుకొచ్చారు. ఉన్నది అమలు చేయడం అనేది కట్ ఆఫ్ మార్క్స్ విషయంలో ఎస్సీ ఎస్టీలకు 1, బీసీలకు 1, ఇప్పుడు కొత్తగా ఈబీసీ రిజర్వేషన్లు రావడం వల్ల 3వది. అంటే ఒక దాని నుంచి ఒక దిక్కు వచ్చింది. ఇది రాను రాను ఎక్కడికి పోతుంది? అన్ని డిపార్ట్మెంట్లకు వర్తిస్తుంది. అన్ని డిపార్ట్మెంట్లకు వర్తించిన తర్వాత ఏమవుతుంది? అది రాజకీయం కూడా వర్తిస్తుంది. రాజకీయంగా వర్తించేసినప్పుడు ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన వాళ్ళకు చట్టసభలో రిజర్వేషన్లు ఆడుంటాయి. ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన వాళ్ళకు ప్రత్యేకంగా స్థానిక సంస్థలు రిజర్వేషన్లు ఎక్కడ ఉంటాయి? ఉండకుండా పోయే ప్రమాదం ఉంది. అంటే వాటన్నిటిని లేకుండా చేయడం కోసం వీళ్ళు వాళ్ళ ప్రయత్నాలు మొదలుపెట్టినట్టుగా దీని ద్వారా అర్థమవుతుంది. అక్కడికి వెళ్ళడం కోసమే ఇక్కడ మొదలుపెట్టారు. కాబట్టి వెంటనే సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి సోదరులు కొప్పుల ఈశ్వర్ గారిని కలుస్తాం, వినతి పత్రం ఇస్తాం. మీ బాధ్యత నెరవేర్చండి అని. అట్లనే గిరిజన సంక్షేమ శాఖ మంత్రి మా సోదరి సత్యవతి రాథోడ్ గారిని కూడా కలుస్తాం. ఇవాళ శాసనసభ సమావేశాలు ఇవాళ మొదలైనాయి కాబట్టి ఖచ్చితంగా వీలైతే ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలు ఎక్కడున్నా కూడా వాళ్ళను వెంటనే కలిసే ప్రయత్నం చేస్తాం. ఇకపోతే ప్రధానంగా 50% నష్టపోయేది మా బీసీలు, 100% నష్టపోయేది ఎస్సీ ఎస్టీలు. ఎందుకంటే ఇక్కడ 60కి 60 ఉన్నాయి కానీ అక్కడ తగ్గలే. కానీ బీసీలు 50% ఎట్లా తగ్గిపోతాయంటే 70 నుంచి 50లో సరైన నిర్ణయం ఉపసంహరించుకోకపోతే ఖచ్చితంగా 15 నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఉండబడే అన్ని విడివిడి జిల్లా కేంద్రంలోనే ఖచ్చితంగా ఎంఆర్పిఎస్, మా ఎస్సీ ఎస్టీ సంఘాలు, కలిసి వచ్చే బీసీ సంఘాలు, అదే సమయంలో మహాజన సోషలిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఖచ్చితంగా అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టర్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని, ధర్నాలు, ప్రదర్శన నిరసన కార్యక్రమం చేపడతాం. ఆ నిరసన కార్యక్రమం ఆ రోజే కాకుండా ఇంకా ముందుకు రాకపోతే దాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే దిశగా కూడా నిరవధిక ఉద్యమాన్ని కూడా మేము సిద్ధపడతామనే విషయం కూడా నేను స్పష్టం చేస్తూ, ఖచ్చితంగా ఈ నిర్ణయం ఉపసంహరించుకోబోతే మాత్రం కేసీఆర్ ప్రభుత్వ పతనానికి ఈ నిర్ణయం కూడా ఖచ్చితంగా ఒక మెట్టుగా ఉపయోగపడుతుంది అనే విషయాన్ని కూడా కేసీఆర్ ప్రభుత్వం మర్చిపోద్దని కూడా గుర్తు చేస్తుంది. అంటే 50% మేలు చేసినట్టుగా 50% వాళ్ళ అవకాశాలు దెబ్బతీసినట్టుగా ఇక్కడ కనిపిస్తున్నాయి. కాబట్టి ఏ మేరకైనా ఓసీలకు 20 మార్క్స్ తగ్గినప్పుడు బీసీలకు కూడా 20 మార్కులు తగ్గాలి కదా. అట్లా తగ్గకపోవడం వల్లే బీసీలకు నష్టమే కదా, సగం నష్టమే కదా. ఎస్సీలకు సమానంగా చేర్చిననే సంతోషం ఉంటుంది కానీ 87 60కి రావడం, 70 60కి రావడం అంటే తేడా కనిపిస్తుంది కదా. కాబట్టి బీసీ సంక్షేమ శాఖ మంత్రి మన సోదరులు ఎవరు శ్రీనివాస్ కమలాకర్ గారిని కూడా ఈరోజు అపాయింట్మెంట్ తీసుకొని కలుస్తాం. ఈ వర్గాల ప్రయోజనాలు దెబ్బతీసే ప్రయత్నం రిక్రూట్మెంట్ బోర్డు చేస్తున్నప్పుడు వెంటనే దీన్ని అరికట్టే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పి వాళ్ళని కోరుకుంటామనే విషయం కూడా నేను స్పష్టం చేస్తున్నాను. ఇకపోతే ఈ విషయం ఇప్పుడు ఉండబడే పరిస్థితిని బట్టి ముఖ్యమంత్రికి తెలిసి ఇది జరిగిందని చెప్పి నేను అనుకోవట్లేదు. ముఖ్యమంత్రికి తెలిసి ఇది జరిగిందని మేము అనుకోవట్లేదు. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నిర్ణయం కనుక మారకపోతే ముఖ్యమంత్రి ఆదేశాల మేరకే జరిగిందని అప్పుడు అనుకోవడానికి దారితీస్తుంది. ఎందుకు అనుకోవట్లేదంటే ఇప్పటి వరకు ఎంత మేలు జరిగింది లేదనేది పక్కకు పెట్టి ఈ దేశ కేంద్ర ప్రభుత్వాన్ని ఒక ప్రశ్నిస్తున్నాడు కేసీఆర్, టీఆర్ఎస్ వాళ్ళందరూ కలిసి. మేము దళితులందరినీ ఆర్థికంగా డెవలప్ చేయడం కోసం మేము దళిత బంధు తీసుకొచ్చి ప్రతి కుటుంబానికి 10 లక్షలు ఇస్తున్నాం. దేశంలో మీరు ఎన్నో రాష్ట్రాల్లో పరిపాలిస్తున్నారు కదా, ఇక్కడ నన్ను ఇస్తున్నారా అంటే దళితుల ప్రయోజనాలు కాపాడే కాడ మేము ముందటున్నాం కానీ మీరు లేరు అని చెప్పి వాళ్ళని విమర్శ పెడుతున్నాం.
మరి దళితులందరి ప్రయోజనాల కోసం పెద్దపీట వేసే కేసీఆర్ చెప్పుకుంటున్నప్పుడు మరి అదే దళిత గిరిజన ప్రయోజనాలు దెబ్బతీసే కుట్రలు ఆయన చేస్తాడని ఇప్పుడు మేము అనుకోవట్లేదు. వాళ్ళు చెప్పుకుంటారు కదా ఒకవైపు. 18 రాష్ట్రాలకు పైగా బీజేపీ పరిపాలిస్తున్నది. ఎక్కడ లేని దళిత బంధు మేము అమలు చేస్తున్నామని ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటున్నాం. మరి గొప్పలు చెప్పుకుంటున్న వాళ్ళు అదే దళిత ప్రయోజనాలు దెబ్బతీసే నిర్ణయాలు ఎట్లా తీసుకుంటారు? కాబట్టి ఇది తెలిసి తీసుకున్నారని అనుకోవట్లేదు. ఒకవేళ తెలిసి నిర్ణయం తీసుకుంటే ఇక్కడ ఆ నిర్ణయాన్ని ఉపసరించుకోకపోతే ఆయన తెలిసి తీసుకున్నట్టుగానే భావించాల్సి వస్తుంది. కాబట్టి మేము ఈ రోజే పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు తీసుకున్న నిర్ణయాన్ని మీ ఆదేశాలతో జరిగిందా, మీకు తెలియక జరిగిందా? ఒకవేళ మీకు తెలియకనే జరిగితే ఇది దళిత గిరిజన ప్రయోజనాలు పూర్తిగా దెబ్బతీసే కుట్ర కనుక పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్నే మీరు తొలగించారు.